అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా వైసీపీ వాళ్ళు అందరూ ఉన్నట్టండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాక అన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి అతన్ని తీసుకొచ్చి తన్నాల బయటికి కేసులు ఉన్నాయని నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద 24 కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తన్నడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా ఇక నోటికి ఏమొస్తే అదే వాగేస్తున్నాడు ఆయన అలాగే వైసీపీలో ఈ వాసంశెట్టి సుభాష్ గారిని ఆయన మీద కేసులు ఉన్నాయట అప్పుడు ఆయన్ని కూడా తీసుకెళ్ళి తన్నాలి కదా మరి ఆయన్ని కూడా కొట్టాలి కదా అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా అంతాను అరే ఒక బీసీ వర్గం నుంచి ఒక సామాన్య వైసీపీ కార్యకర్త స్థాయి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగాడు ఆయన మరి కొంచెం ప్రోత్సహించండి రా కింద నుంచి వచ్చే అణగారిన వర్గాల నుంచి వచ్చే నాయకుల్ని కనీసం ప్రోత్సహించండి ప్రోత్సహించకపోయిన వాళ్ళని నోరు మూసుకుని ఊరుకోండిరా ఏంటి ఈయన మీద ఉన్నాయా కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద లేవా కేసులు నేను జగన్ గారిని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చేయాలా లేకపోతే సుభాష్ గారిని తీసుకొచ్చి ఇచ్చేసేయాలి అంటున్నారు మరి జగన్ గారి మీద ఎన్ని ఉన్నాయి కేసులు జగన్ గారి మీద అఫిడవిట్లు ఏ చూడండి ఎన్ని క్రిమినల్ కేసులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇవి కాకుండా ఇక పెండింగ్లో ఉన్న కేసులట మనం ఎంతసేపు తోస్తున్నా వస్తూనే ఉంటాయి ఇవన్నీ పెండింగ్లో ఉన్న కేసులు ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి కక్ష సాధించాలి లేకపోతే కేసులు ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి కొట్టించాలంటే మరి ఫస్ట్ జగన్ గారిని కొట్టించేయాలి కొట్టించారా జగన్ గారి మీద అన్ని కేసులు 31 కేసులు పెట్టుకుని మరి మీరు వాసంశెట్టి సుభాష్ గారి మీద పడేడుతున్నారంటే ఏం బతుకురా మీది ఒక ఎస్సీ కమ్యూనిటీ నుంచి ఎదిగి ఒక ఎమ్మెల్యే స్థాయికి వెళ్తున్నాడు రాజేష్ మహాసన్ అన్నప్పుడు నా మీద పడేడ్చారు ఓ బీసీ కమ్యూనిటీ నుంచి వేళ మంత్రి స్థాయిలో ఉన్నాడు ఇంకా ఆయన భవిష్యత్తు బాగుండాలని కోరుకోవాలి తప్ప ఆయన మీద పడేడుతున్నారు ఈ ఎస్సీ వర్గం నుంచి వచ్చి హోంమంత్రిగా ఎదిగిన ఒక మహిళ వంగల్పూడి అనిత ఆవిడ మీద ఏడుతున్నారు ఏట్రా ఏడుపులేట్రా ఈ ఏడుపులు ఏడితే మీరు అనుకునే జరిగిపోతాయా ఇప్పటికైనా మారండి ఇప్పుడు ఆ కుర్రోళ్ళు అలా తిరిగే కుర్రోళ్ళు చాలామంది ఉంటారు చిల్లరగా తిరిగే కుర్రోళ్ళు వాళ్ళని ప్రయత్నం చేస్తారు పోలీసులు అది తిట్టడానికి నయోనో భయోనో ఏదో చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తారు అంతేగాని ఎవరిని చంపేలేదు ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో చంపేశారు చంపేస్తేనే దిక్కులేదు ఒక్క నా కొడుకు మాట్లాడలేదు ఆ రోజు ఈరోజు భయం చెప్పారు భయం చెప్తే ఒకవేళ అది కూడా తప్పే అంటున్నాం మనం పబ్లిక్గా అలా కొట్టకుండా ఉండాల్సిందని చెప్తున్నాం కానీ దాన్ని పట్టుకుని ఏదో చిలవల పొలవలేసేసి మొత్తం ఇదైపోయింది అన్నట్టు ఏట్రా బాబీ బిల్డప్ చెయ్యి అంటున్నారు జనం అందరూ అంటున్నారు ఇప్పటికన్నా మారతారా మారరా మరి